ఓం శ్రీ గురుభ్యో నమః. లలితా త్రిశతి నామములో ఈరోజు నామము ఏకభోగ. ఏక ప్లస్ భోగ అంటే ఒకే ఆనందము. ఏ భౌతిక పరంగా ఏ మానవుడు భౌతిక పరంగా ప్రాపంచిక పరంగా ఏ ప్రాణి కూడా రెండవ వస్తువు లేనిదే వీడు ఒక్కటే ఆనందం అనుభవించలేడు. అదేంటంటే అంటే ఆహారం అనేది ఉందనుకోండి, అది తిన్నాడు అనుకో వాడికి ఆనందం ఇస్తుంది. ఆహారం ద్వారా ఆనందం వచ్చింది. ఆ విధంగా ఒకసారి ఇంద్రియాలకు సంబంధించిన సుఖం ఉంటుంది ఒక మనిషికి ఇంకొక మనిషితో, అప్పుడు ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఎవరి వలన వచ్చింది? ఒక ఇంద్రియము ద్వారా, అవతల ఒక ప్రాణి ద్వారా వచ్చింది. ఈ విధంగా ఏదైనా ఒక పదార్థముతో కానీ ఒక ప్రాణి కానీ ఉంటేనే ఒక మానవుడు వాడి భోగము అంటే ఒక ఆనందం అనుభవించగలుగుతున్నాడు. దీని గూఢార్థంగా ఈ నామాన్ని శృతుల ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి సాధకుడికి మూలాధారములో ఉన్నటువంటి సగుణాకార పరబ్రహ్మము ఉంటుంది. ఇవి అనేకమైన శృతులు చెబుతున్నాయి. గతంలో నేను కూడా చెప్పాను. ఈ యొక్క త్రిశతి నామముల ద్వారా వాడు ఏ నాటికైనా శబ్ద అర్ధ జ్ఞానంతో చేస్తే మూలాధారంలో ఉన్న కుండలి శక్తి లేస్తుంది. లేచినప్పుడు సహస్రాసారమునకు చేరి తన పతి అయిన శివుడితో భోగము అనుభవించే విధంగా ప్రతి ప్రాణి చేయాలి. చేస్తే అప్పుడు ఆ సాధకుడికి యథార్థమైన భోగము అంటే వాటిలో ఉన్నటువంటి సగుణాకార పరబ్రహ్మము నీ నిరాకార పరబ్రహ్మముతో కలిపినప్పుడు వాడు ఏ స్థితిలో ఉంటాడంటే దానికి వర్ణించటానికి 1000 తలల ఆదిశేషువు కూడా శక్యము కాదు. అంత ఆనందం అనుభవిస్తుంది. దానినే ఏకభోగ, ఒక్కడే అనుభవిస్తాడు ఇంటర్నల్గా. ఆ భోగ వాడికి ఏ విధమైనట్టు చావు మరణము పుట్టటము ఇలాంటివి కూడా ఉండవన్నాడు. పరమానందంగా ఉంటాడనమాట. అప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఎప్పుడైతే ఈ త్రిశతి నామాలు కానీ లలిత సహస్రనామం కూడా పర్వాలేదు, కుడి చెయ్యి ఎడం చెయ్యి లాంటివి ఇవన్నీ కూడా సాధకుడికి అప్పుడు ఇంద్రియాలు మనసు ఆధీనంలో ఉంటాయి. ప్రతి ఇంద్రియాలు ఎవరి ఆధీనంలో ఉంటాయండి? మనసు. సహజంగా పలానతో చూడంగానే వీడికి శరీరంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి కొన్ని ప్రవర్తనలు ఉంటాయి. అప్పుడు ఈ ఇంద్రియాలు ఏమి కూడా వాడి మనసు ఆధీనంలో ఉంటాయి. ఈ అవస్థలో ఉన్నప్పుడు స్త్రీలైనా పురుషులైనా ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించరు. ప్రాపంచిక విషయాలు ఏ విషయం గురించి వీడి ఆలోచన ఉండదన్నమాట. మనసు బుద్ధి ఆధీనంలో ఉంటుంది. ఆ అవస్థలో ఉన్నప్పుడు ఏకభోగావస్థలో బుద్ధి ఆధీనం ఉంటుంది. ఆ సమయంలో ఏ సమస్యలు ఏ ఆలోచనలు లేని స్థితిలో ఉంటుంది బుద్ధి. బుద్ధి ఎవరి ఆధీనంలో ఉంటుందండి? యజమాని ఆధీనంలో ఉంటుంది. యజమాని అంటే ఎవరు? ఆత్మస్వరూపము, నీ అసలు రూపములో. అప్పుడు విజ్ఞానహీనుడికి అంటే ప్రాపంచిక ఆధ్యాత్మికం మాత్రమే తెలిసిన వాడికి, ఇంద్రియాలు బానిసలైన వాడికి, శృతుల జ్ఞానం లేని వాడికి ఏ నాటికి వాడు చేరవలసిన గమ్యం చేరలేడు. ఈ లలితా త్రిశతి నామము శ్రీ విద్యాపరముగా సాధన చేసుకుంటే, ఏదైనా మంత్ర సాధనతో పాటు ఇది కూడా చేసుకుంటే వివేకవంతమైన బుద్ధి వస్తుంది. అప్పుడు కుటుంబంలో సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి, నేను అలా మాట్లాడకుండా, అలాంటివన్నీ నీకు తెలుస్తాయి. మనసును అదుపు చేయటం నేర్చుకోవచ్చు. మనసు అదుపు చేయటం నేర్చుకోవడం అంటే దాని అష్టవక్ర గీతలోకి వెళ్ళి తెలుసుకోవాలి. మళ్ళీ మీరు అంత కఠినంగా కానీ ఆ జ్ఞానాలు రావు. కానీ ఇక్కడ ఈ లలితా త్రిశతి ద్వారా ఆ కఠినంగా నేర్చుకోవాల్సిన జ్ఞానం సులువుగా వస్తుంది అని శృతులు చెబుతున్నాయి. సామాన్యమైన విషయం కాదు. అష్టవక్ర గీత అంటే తల కింద తపస్సు చేస్తే కానీ దాని జ్ఞానం మనకు అర్థం కాదు. అలాంటిది ఇక్కడ ఈ లలితా త్రిశతిలో ఏకభోగ అనబడే ఒకే ఒక నామంతో భోగం అనుభవించే జ్ఞానం అంతా నీకు తెలుస్తుంది. దీనివలన ఈ స్థితిలో ఉన్నప్పుడు శబ్దము, రూపము, రసము, వాసన
ఇలాంటివన్నీ నాశనము లేని పదార్థములంటే ఏమిటి అనబడే జ్ఞానం వస్తుంది అప్పుడు వాడికి. అకాల మృత్యువు, అపమృత్యువు ఈ రకమైనటువంటివి ఏవి కూడా వీడి దగ్గరికి రావు. వీడి ఉన్న స్థితిలో వాటిని శాసించే స్థితిలో ఉంటాడు. వాటిని వీడికి ఇష్టమైన వాళ్ళకి అవి కలగకుండా కూడా చేసే స్థితిలో వీడి యొక్క సంకల్పాలు ఉంటాయి అన్నమాట. ఈ విధమైన జ్ఞానం అనబడే పరమాత్మ భోగము నీకు అవగతమవుతుంది. ఈ లోకములో ఒక ధనవంతుడు, ఒక విద్యావంతుడు, టాప్ విద్యావంతుడు అంటే పుస్తకాలు పట్టుకుని రియల్గా ఇంకా రీసెర్చ్ చేస్తుంటాడు, అలాంటి విద్యావంతుడు, ఒక ధర్మాత్ముడు, తర్వాత ఏదైనా మంచి నిండైన ఆరోగ్యంతో ఉన్నవాడు, ఎప్పుడు వయసులో ఉన్నవాడు, బాగా దృఢంగా ఉన్నవాడు, ఈ మొత్తం లక్షణాలు ఈ యొక్క ఏకభోగ అనబడే సాధకుడిలో ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం లక్షణాలన్నీ వాళ్ళలో ఉంటాయి. ఏది మంత్ర సాధన శృతి ప్రామాణికంగా చేసేవాడు. తర్వాత ఈ మొత్తం లక్షణాలు కలిగిన మానవుడు భోగము కంటే ఉన్నతముగా, ఇప్పుడు ఇవి చెప్పినవి ఉన్నాయి కదండి, ఈ ఫలానా వీటికంటే ఉన్నతంగా ఈ దేవత ఈ సాధకుడికి భోగము కలిగిస్తుంది. ఇప్పుడు సహజంగా విద్య అంటే ఫలానా ఉంటుంది, తర్వాత అది అయిపోయినా రీసెర్చ్ ద్వారా ఆ వస్తువు కనుక్కోవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడు వాడిని అందరూ గౌరవిస్తూ ఉంటారు, ఒక ధనవంతుడిని అందరూ గౌరవిస్తుంటారు. వీటి మొత్తం కలిపినటువంటిది ఈ ఆనందం అని నీకు వాడి ధనవంతుడికి దండం పెట్టగానే వాడికి ఆనందపడతాడు కదా. వీడి దండం ఎందుకు పెడుతున్నారు? డబ్బులను పెట్టి పెడుతున్నారు. వాడి దగ్గర ఏదో ఒక ప్రతిభ ఉంటేనే ఈ సమాజంలో వాడిని గుర్తిస్తారు, లేకపోతే ఎవరు గుర్తించరు. మెయిన్ డబ్బు పరంగానే ఉంటుంది. ఇక్కడ ఈ మంత్రశాస్త్ర జ్ఞానం వలన ఏమవుతుందంటే డబ్బులు ఉన్నా లేకపోయినా వీడిని చూడంగానే అవసర వాళ్ళకి వీడి దగ్గరికి వెళ్ళంగానే వీడి సంకల్ప మాత్రంతో అన్నీ నెరవేర్చగలుగుతాడు. అలాంటివి అన్నమాట ఈ యొక్క శృతి ప్రామాణిక లలితా త్రిశతిలో ఈ తెలియజేయబడిన ఏకభోగ. ఏక అంటే ఒకటి, భోగము అంటే మీరు లెక్కలు వేసుకోండి. శృతి ప్రామాణిక భోగం అంటే ఏంటి? ఏ భోగం కోసం రజనీకాంత్ హిమాలయాలకు వెళ్తున్నాడు? ఏ భోగం కోసం రామకృష్ణ పరమహంస తప్పించిపోయాడు? ఏ భోగం కోసం రమణ మహర్షి గిరిగిరి కొండల చుట్టూ తిరిగాడు? ఇవన్నీ ఆ భోగము, ఆత్మభోగము. అది నీకు 4 గోడల మధ్య నువ్వున్న చోటే తెచ్చుకోవచ్చు, పరిగెత్తవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళి ఏ జ్యోతులు చూసినా టెంపరీగా నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. నీ మనసు నిన్ను మోసం చేయకుండా అంటే మనస్సుని బుద్ధికి అప్పచెప్పాలి. బుద్ధి చెప్పింది మాత్రమే మనసు చేయాలి. అంతేగాని మనసు చెప్పిందల్లా ఇంద్రియాలు చేయటం, ఇంద్రియాలు చెప్పిందల్లా నువ్వు చేస్తుంటే కర్మలు జరుగుతున్నాయి కదా. ఎప్పుడైతే నువ్వు బుద్ధిలోకి వెళ్ళావనుకో, బుద్ధికి దగ్గరగా పరమాత్మ జ్ఞానం ఉంటుంది. నువ్వు వెళ్ళాలండి, ఫలానా గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాను, దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? నువ్వు బుద్ధిని అడిగావు అనుకో, బుద్ధి ఏం చెప్తుంది? వద్దురా అలాంటివి, డబ్బులు ఖర్చు మేరకు కూర్చొని ఇంట్లో హాయిగా శృతి ప్రామాణికంగా చేసుకోమని చెప్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు వాస్తవాలా కాదా, మనం చెప్తున్న వాటిలో శృతుల్లో ఉన్నాయా లేవా అని చెప్పి మహాప్రాచీనమైనటువంటి మహా ఋషులు ఆచరించి మీకు చెప్పినటువంటివి మీరందరూ ఆచరించండి, తెలుసుకోండి. ఈ లలితా త్రిశతి అనబడేటువంటిది పుస్తకాలలో ఉన్న దానికంటే కూడా అనుష్ఠానం చేస్తే, ఏదైనా ఒక మంత్రం చేస్తూ ఈ లలితా త్రిశతి చేస్తూ ఈ నామానికి ఆ మంత్రాన్ని సంపుటి చేసి గురువుగారి ఆజ్ఞతోటి తెలుసుకొని, ఎందుకంటే మీరు సపోజ్ ప్రత్యంగిరాను వారాహిని తీసుకొచ్చి ఈ పరబ్రహ్మానికి సంపుటి చేసి భయంకరంగా గందరగోళం గజిబిజి మీరు పడకుండా ఉండటానికి గురువు గారి దగ్గర తెలుసుకోమని చెప్పడం జరుగుతుంది. అంతేగాని మీకు తెలీదు చేత కాదని కాదు. ఆలోచించండి. స్వస్తి.